ఆయన సాంగ్ ఎలా అనిపించింది రాత్రి అన్న కిసికి సాంగ్ అయితే నాకైతే అంతగా ఏమనిపించలే అన్న. నేనైతే 10 సార్లు విన్నా కానీ నాకు ఏమనిపించలే. అంటే ఒక హై బడ్జెట్ మూవీ, ఒక భారీ బడ్జెట్ మూవీ, ఒక రికార్డులు తిరగొట్టే మూవీ సాంగ్ అయితే నాకు అట్లా అనిపించలేదు. ఎందుకంటే ఊవంటావా మా సాంగ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే దాంట్లో సమంత పెట్టిన ఎక్స్ప్రెషను, ఆ సాంగ్, ఆ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ బడ్జెట్ కూడా బాగా అనిపించింది. అసలు దేంట్లో ఏదో అల్లు అర్జున్ లావ్ అయితే కనిపించింది అన్న. అసలు లావు ఉన్నాడు, స్టెప్స్ ఎక్స్పెక్ట్ చేసినాం. అది తెలిసి మూవీలో కూడా స్టెప్స్ ఏమి ఉండవు అనుకుంటున్నా. అంటే మనం ఏ రేంజ్లో అయితే ఇద్దరు శ్రీలీల నా అల్లు అర్జున్ ఇరగదీస్తారా అన్నట్టయితే ఏమి ఉండదు అనుకున్నా. ఒక సింపుల్ స్టెప్ వేసిండు, అది కూడా హుక్ స్టెప్ లెక్క ఏం లేదు. అంటే ఇంతకుముందు ఆ సాంగ్స్లో హుక్ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఇంత హుక్ స్టెప్స్ ఏం లేవు, జస్ట్ క్యాజువల్గా వేశారు. అది కూడా అంతేం అనిపించలే. శ్రీలీలనే వేస్ట్ అన్న. అసలు శ్రీలీల ఫేజే ఇంట్రెస్ట్ రాదు, మూడు రాదు. అదే సమంత అనుకో, ఆ అన్నప్పుడు అమ్మ సమంత ఎప్పటివరకు ఐటమ్ సాంగ్ వేయలేదు కాబట్టి వేసింది రానుకోవడం. ఇవ ఏమో చంగానే ఎగురుతూ ఉంటుంది చిన్నపిల్ల లెక్క. సో అంతేం అనిపిదు అన్న. పర్సనాలిటీ కానీ అంత 3.5 కోట్లు బొక్క అంటే బొక్కే అన్న. ఆమెకంటే మంచి మనకేంది మలైకా అరోరాని తీసుకొచ్చినా కూడా ఇట్లా ఊపి కొద్దిగా మంచిగా చేస్తుంది. అంటే కొద్దిగా ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ గల్లు ఉండాలన్న. ఆమె ఐటమ్ గల్ చిన్న పుట్టిన పుల్లి ఉన్నట్టు ఏదో ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది ఆమె. సో ఆమెకు అంత సెట్ కాదనిపించింది నాకు. ఇక చూడాలన్నా నాకైతే కిస్ ఆ సాంగ్ ఏందో సుకుమార్ గారు సాంగ్ కోసం మూవీ కోసం కష్టపడుతున్నారు అనుకుంటే ఏది డిఎస్పీని తీసిండు, తమ్మని తీసిండు, ఇంకొకరిని పెట్టిండు, అనిరుద్ధి పెట్టిండు. అంటే నేను అంత కష్టపడుతున్నాను అనుకున్నా కానీ కిస్ ఆ సాంగ్ ఏదో ఇంట్లో పురుగులు కిస్ కన్నా కూడా ఎంత ఈరెక్ట్ అవుతుందో ఆ దెబ్బలు పడతావా అంటే దెబ్బల సాంగ్ అంటేనే బాగుండేనా? ఆ దెబ్బల సాంగ్ అది. అంటే ఆ సాంగ్లో లిరిక్స్ కూడా ఎట్లా అంటే ఆ టైంలో రష్మిక మందన ఫోటో మార్ఫింగ్ చేశారు కన్నా. అదే ఫోటో మార్ఫింగ్ చేస్తే నీకు దెబ్బలు పడతాయి అని ఒక లైన్ వచ్చింది. అంటే రష్మిక మందన దాన్ని మార్ఫింగ్ చేయడం వల్ల నీకు దెబ్బలు పడతాయి అన్నట్టు ఏదో అనిపించింది అన్న. నాకైతే అసలు ఏమనిపించదు అన్న. ఎక్కలే సాంగ్ అయితే ఎక్కలే. మరి ఫీల్ కూడా ఏం లేదన్న. మ్యూజిక్ పరంగా కూడా ఏమనిపించలే. అంటే కొద్దిగా స్టార్టింగ్లో ఇట్లా డిఎస్పీ స్టార్టింగ్లో కొద్దిగా డిఎస్పీ రిథం కనిపించింది. పర్లేదురా సాంగ్ పైకి పోద్దిరా అనుకున్నాం. ఇట్లా మొత్తం చొచ్చుకుపోయింది కిందికి. ఏమన్నా ఇది ఈ సాంగ్ అయితే లేవదన్న. వేరే ఏమైనా సాంగ్స్ అయితే కానీ ఈ సాంగ్ అయితే లేవదు. ఒకవేళ ఈ సాంగ్ ఆ సీన్లో కూడా మళ్ళీ ఆ సీన్కి ఏమైనా పాజిటివ్ ఉంటే లేస్తుందేమో కానీ ఇప్పుడున్న సీన్లో అయితే కష్టం. అది లేచిద్దేమో. స్టార్టింగ్లో అంటే పుష్ప 2 బీజిఎం ఉంది కన్నా, అది మంచిగా అనిపించింది. ఇది అంత కిస్ సాంగ్ అంత అనిపించలే.